దేవుని గురించిన విషయాలని మాట్లాడుకుందాం. అయితే మీరిద్దరు పిల్లలు ఉన్నారు కదా, మీరిద్దరూ కూడా దేవుని యొక్క కుమారుల దేవుని యొక్క కుమారులుగా మీరు ఎలా మారడానికి అవకాశాలు ఉంటాయి అనే విషయాలు చర్చిద్దాం. ఓకేనా? చర్చిద్దామా? అయితే అమ్మ నీ పేరు గట్టిగా చెప్పాలి. ఆశ్ని. నీ పేరు? నరేష్. ఆశ్ని. ఇప్పుడు మీరిద్దరూ కూడా దేవుని కుమారులుగా ఎప్పుడు మారారు? కుమార్తెలుగా. నువ్వు దేవుని కుమార్తెగా మారావా నువ్వు? అయితే ఒకరు దేవుని కుమారుడు కుమార్తె అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ ఈ వచనం ప్రకారంగా యేసు క్రీస్తునందు మనం రక్షింపబడాలంటే అంటే ఏదో ఒక దాంట్లో నుంచి మనం రక్షింపబడాలి, అంతే కదా? అంటే మనం ఏదో చిక్కుల్లో ఉన్న మనము దేవుని కుమారులుగా ఉండాలంటే దేవుని కుమారుల్లో ఆ చిక్కుల్లో నుండి విడిపింపబడి దేవుని కుమారుడిగా తయారవ్వాలి. అయితే మనం ఎలాంటి చిక్కుల్లో ఉన్నాం అన్నది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను విడుదల ఓకే. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశారట. ఏ సంబంధం? అంధకార సంబంధం అంటే నీకు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండే అధికారం లేని స్థానంలో నుండి నిన్ను విడిపిస్తున్నాడు. నన్ను విడిపించాడు, ఆయన్ని విడిపించాడు. ఈ అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి? ఈ అంధకార సంబంధం అంటే ఈ లోక సంబంధం. ఈ లోకం ఏంటి? పాపముతో ఉన్నది. ఏముంది? ఈ లోకము పాపంతో ఉన్నది. ఈ లోకము చెడ్డ కార్యాలను తో కలిసి ఉన్నది. ఈ లోకము పనికి మాలిన వ్యర్థమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నది. అదంతా కూడా దేవుని దృష్టికి ఏమనిపిస్తుంది? అంధకారం. ఏమవుతుంది? ఓకేనా? ఇలాంటి మనుషులందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అంధకార సంబంధులు. అయితే ఈ అంధకారంలో నరేష్ ఉన్నాడు, నువ్వున్నావు, నేను ఉండేవాడిని. ఎవరు ఉండేవారు? మన ముగ్గురు కూడా అంధకార సంబంధమైన అధికారం లోపల
ఉన్నాం. ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుండి నిన్ను దేవుని వద్దకు పిలుస్తున్నాడు. ఏంటి? ఎందుకు పిలుస్తున్నాడు చూడండి. సెకండ్ పాత్రంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. అంటే అంధకారములో మనము పాపము చేసేవారంగా ఉన్నాం. ఓకేనా? అంధకారంలో ఏమున్నాము? మనము పాపులుగా ఉన్నాం. దాన్ని అంధకార సంబంధంలో మనం పాపులుగా ఉన్నప్పుడు ఆ పాపము నుండి ఏం చేయాలి? నీకు పాపక్షమాపణ కలగాలి. కలిగినప్పుడు మాత్రమే నువ్వు, నేను, మనమందరమీ కూడా దేవుని యొక్క కుమారులుగా మారడానికి అవకాశం. అయితే దేవుని యొక్క కుమారులుగా మారాలంటే మనం చేయవలసిన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయము ఫస్ట్ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో తర్వాత కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకములోనికి పంపలేదు. ఓకే, ఇక్కడ మన భాగంలో అంధకార సంబంధంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? అంధకారంలో ఉన్నాం. అంధకారంలో ఉన్నవారిని దేవుడు ఎట్లా చూస్తున్నాడు? దయగా చూస్తున్నాడు. ఎందుకు వీళ్ళు అంధకారంలోనికి వెళ్ళిపోయారు? ఎందుకు ఈ యొక్క పాపపు వైఖరిలో వీరందరూ జీవించడానికి ఇష్టపడుతున్నారు? ఎందుకు పాపాన్ని ఇష్టపడుతూ పాపంలోనే వీళ్ళందరూ కూడా నశించిపోవడానికి ఉద్దేశిస్తున్నారు అని ఆలోచించి దేవుడు మనల్ని కోపంతో చూసుకున్నాడా? కోపంతో చూడలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 16వ వచనంలో? దేవుడు లోకమును, లోకం అంటే ఎవరు? లోకం అంటే అంధకారం. అందుకేనా లోకం అంటే ఈ లోక సంబంధులు అంటే ఏమంటాం? దేవుడు ఏమంటున్నాడు? వీరు లోక సంబంధులు అన్నవాడు. అంటే లోకములో ఉన్న వారందరూ పాపానికి లోబడేవారు, పాపాన్ని ఇష్టపడేవారు, పాపంతో జీవిస్తానికి ముందడుగులు వేసేవారు. అయితే ఇలాంటి పాపులందరిపైన దేవుని యొక్క దృష్టి ఎలా ఉంది? ఎలా ఉంది? దయగలదిగా. అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఏంటన్నాడు? పాపంలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు కదా. పాపము జాతిని మార్పు చెందించడానికి ఇష్టపడుతున్నాడు కదా. పాపములో ఉన్న ఎవరైతే నశించిపోతున్నారో ఆ ఆత్మను రక్షించడానికి దేవుడు ముందడుగులు వేస్తున్నాడు కదా. అందుకే కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకము ఆయన్ను ఎరగలేదు. ఏం చేస్తుంది? లోకము ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే, ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడట్లే, ఆయనతో బతకడానికి ఇష్టపడట్లే. ఏది? లోకము, లోక సంబంధులు, లోకపు యొక్క క్రియలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని యొక్క కట్టడలకి, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క నియమాలకి లోబడ్డానికి, ముఖ్యంగా దేవునికి లోబడ్డానికి ఇష్టపడట్లేదు. అయితే మనమందరం కూడా ఏమై ఉండాలి? దేవునికి లోబడిన జనాంగంగా ఉండాలి. అయితే మనం అలాగా లేవు. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
ఎంతో ఎంతో అయితే ప్రేమిస్తున్నారు. తర్వాత వచనం తర్వాత కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ని. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా రక్షింపబడాలి అనే సంకల్పము. నిన్ను అంధకారంలో ఉన్నావు, అంధకార సంబంధంలోకి వెళ్ళిపోయావు. అయితే నిన్ను అంధకారంలో వదిలేయాలనే దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే లోకంలో మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు తినడానికి కావలసిన ఆహారాన్ని, వాళ్ళు బతకడానికి కావలసిన జీవన పరిస్థితులను కల్పిస్తున్నాడా, కల్పించలేదా? నీకు నీరు వస్తుంది, నీళ్ళు తాగకపోతే నువ్వు బతుకుతావా? నువ్వు వాటర్ ఒక రోజంతా తాకంటుంటే నువ్వు ఎలా ఉంటావు? నీరసంగా అయిపోతావు. ఏదో నీ శరీరంలో లోపం చెందుతుంది. ఆహారం తినకపోతే అంటే నువ్వు ఈ భూమి మీద జీవించడానికి కావలసిన, నువ్వు అంధకారంలో ఉన్నా, దేవుణ్ణి వ్యతిరేకించిన వాడుగా ఉన్నా, దేవుని గురించి నువ్వు ఆలోచించకపోయినా, దేవునిపై నీకు శ్రద్ధ లేకపోయినా, ఆయన చేయవలసిన పని నిన్ను ప్రేమిస్తున్నాడు, లోకమును ప్రేమిస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులందరికీ కావలసిన తిండు, గూడు, గుడ్డ అన్నీ కూడా సమృద్ధిగా వారికి కావలసిన విధానంలో దయచేస్తున్నాడు. అందుకే మనం ఎలా బతుకుతున్నాం? సంతోషంగా. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఇంత సంతోషంగా బతుకుతున్నాం. దేవుడు ఇన్ని ఇచ్చినా మనం ఏమంటున్నాం? దేవుడంటే ఎవరో నాకు తెలియదు. ఎక్కడున్నాడు దేవుడు? ఎవరు దేవుడు? ఎందుకు దేవుడు? దేవుడు నాకు అవసరమా అనే విధానంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. అంతేనా? దేవుని గురించి ఏమని పొందుతా? దేవుడైతే లోకమునే ప్రవేశిస్తున్నాడు. లోకంలో ప్రవేశిస్తున్నాడు అంటే లోకంలో ఉన్న నన్ను కూడా నేను దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని గురించిన అనుభవం నాకు లేదు, అయినా నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి వ్యతిరేకిస్తానన్నా అయినా నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క మాటలంటే నాకు అసహ్యం, అయినా నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో ప్రతి ఆత్మ నశించిపోకూడదనేసి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపి ఆయన ద్వారా ఈ యొక్క సర్వలోక ప్రజలందరూ కూడా రక్షణ పొందే నిమిత్తము, నిత్య జీవం పొందే నిమిత్తము ఆయన్ని అనుగ్రహించాడనేసి మనకి క్లియర్గా అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనము దేవుని యొక్క ఇంకా 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం, 1 తన్ని అందరూ అంగీకరించుదురు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటుకు ఏంటి అంటే తనను ఎందరూ అంగీకరించుతురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలొకటుకు. అంటే ఇప్పుడు నువ్వు అంధకార సంబంధమైన అధికారులు ఉంటే, నేను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు.
నా పాపములను క్షమించడానికి ఆయన యొక్క ప్రణాళికను ఏర్పరిచాడు. అయితే మనం చేయవలసింది ఏంటి? ఆయన నామందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తుని దేవుడు పంపాడని నమ్మాలి. యేసు క్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడి ఆరోహణం అవబడి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడని నమ్మాలి. ఇలా నమ్మినప్పుడు మన విశ్వాసం అనేది ఏమవుతుంది? యేసు క్రీస్తు వారి యొక్క మనసుతో మనం ఏకీవించే పరిస్థితులని ఏర్పాటు చేసుకోగలగాలి. అప్పుడు మనం ఏమవుతాం? వీళ్ళన్నా చేసుకున్న తర్వాత యేసు క్రీస్తు నామములో బాప్తిస్యం పొందుకున్న తర్వాత మనం అందరం కూడా దేవుని కుమారులు అవుతాం. అయితే ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు దేవుని కుమార్తెగా నువ్వు అయ్యావా? అయితే మనసు విశ్వాసించడం ద్వారా దేవుణ్ణి అంగీకరించావు. ఓకేనా? అంగీకరించడం వేరు, తర్వాత బాప్తిస్యం పొంది దేవుని యొక్క కుమార్తెగా మారడం వేరు. ఓకేనా? ఇప్పుడు దేవుని కుమార్తెగా ఉన్నాం అనుకో, దేవుని కుమారుడిగా ఉన్నాం అనుకో, మన ముగ్గురిమి మనం ఏమవుతాము? దేవుని కుమారుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మారుతాం. అయితే యేసుక్రీస్తు వారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చారా లేదా? నెరవేర్చేవారుగా ఉన్నారు. కాబట్టి నువ్వు, నేను, నరేష్ ఏమై ఉండాలి? దేవుని ఉద్దేశాలని నెరవేర్చేవారుగా ఉండాలా ఉండకూడదా? ఉండాలి. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలపైన మనము శ్రద్ధ కలిగి ఆయన యొక్క పని విధానాలను తెలుసుకున్న వారమై ఆయన పని కోసము కష్టపడే వారంగా మనం మార్చబడాలా వద్దా? అయితే దేవుని యొక్క పని ఏంటి? మొట్టమొదటిగా అపోస్తలుల ఇది మత్తయి సువార్త, మార్కు 16వ అధ్యాయం 15వ వచనం. దేవుని యొక్క పని మొదటిగా మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తర్వాత నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటమ్మా? మనం ఎప్పుడైతే దేవుని కుమారులుగా మారామో దేవుని పనిలో పని చేయవలసిన పనివారంగా తయారవ్వాలి. అయితే దేవుని పనిలో ఏం చేయమంటున్నాం? సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఓకే, అక్కడ సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. సర్వలోకం అంటే ఏంటి? లోకములో మనుషులందరికీ, అంధకారంలో ఉన్న మనుషులందరికీ. నువ్వు అంధకారంలో ఉన్నావు, నేను అంధకారంలో ఉన్నాను, నరేష్ అంధకారంలో ఉన్నాడు.
మన ముగ్గురికి కూడా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడింది. ఏం ప్రకటింపబడింది? దేవుని యొక్క సువార్త ప్రకటింపబడింది. నీ హృదయంలోకి దేవుని యొక్క సువార్త ప్రవేశించింది, నా హృదయంలోనికి దేవుని యొక్క సువార్త ప్రవేశించింది, నరేష్ హృదయంలోనికి దేవుని యొక్క సువార్త ప్రవేశించింది. ఆ సువార్త నిన్నేం చెప్పింది? మేల్కొల్పు చేసింది. నీవు అంధకారంలో ఉన్నావు, నేను అంధకారంలో ఉన్నాను, నరేష్ అంధకారంలో ఉన్నాడనేసి తెలియజేసింది. అయితే అంధకారంలో నుంచి నిన్ను బయట పెట్టే మార్గాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నాకు ఆ అంధకారంలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని నాకు నరేష్కి కూడా తెలియజేశాడు. అయితే తెలియజేయబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క మాటలు విని యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి యేసుక్రీస్తు మృతుల్లో నుండి దేవుడు లేపాడనేసి నువ్వు విశ్వసించినప్పుడు నాకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులగుటకు నాకు అధికారం కలిగజేయబడింది అనేది మన ముగ్గురు తెలుసుకుంటే మనం ఏమయ్యామో దేవుని పిల్లలుగా మాత్రం. ఎందుకంటే అంధకార సంబంధమైన అధికారమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాను. అప్పుడు దేవుని యొక్క అధికారంలో జీవించడానికి ఇష్టపడుతుంది. అప్పుడు మనం దేవుని కుమారులుగా యేసుక్రీస్తు నామమందు ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో ఆ రోజు నుంచి మనం ఏమవుతాం? దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మార్చబడతాం. మార్చబడిన తర్వాత మన పని ఏమై ఉండాలి? దేవుని సువార్తను ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? సర్వలోకమునకు, అంతే కదా, సమస్త జనులకు, ఈ లోకంలో ఉన్న సమస్త జనులకు. సమస్త జనులు అంటే ఎక్కడ ఉంటారు? అంధకారంలో. సమస్త జనులు అంటే ఎక్కడ ఉంటారు? అంధకారంలో ఉంటారు. అంధకారంలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి దేవుని యొక్క సువార్తను మనం నేర్చుకున్న, మనం తెలుసుకున్న, నేను దేవుని కుమారుడిగా మార్చబడిన విషయాలన్నింటినీ కూడా ఆ యొక్క అంధకార సంబంధమైన మనుషులకి చెప్పాలా లేదా? చెప్పితే ఏమవుతారు? వాళ్ళు మార్పు చెందడానికి దేవుడు అవకాశం కల్పించారు. అందుకే మీరు కూడా ఈ చిన్నప్పటి నుంచే ఏం చేయాలి? పెద్దలకు చెప్పకపోవచ్చు, పిల్లలకి చెప్పి తీసుకురావాలి. ఏం చేయాలి? పిల్లలకు చెప్పి ఈరోజు నేను చెప్పాను, రేపు ఏం చేస్తారు? ఈరోజు నువ్వు ఒక్కరిదాని వచ్చావు, రేపు ఎవరు? ఇంకొక ఇద్దరు రావాలి. అట్లాగా ఒకరిని ఒకరు చేర్చుకొని దేవుని యొక్క మాటలని వాళ్ళకి చెప్తూ ఉంటే వారి యొక్క ఆత్మీయ పరిస్థితి మేలుకొల్పబడి ఏదో ఒక దినాన్న దేవుడు వారిని మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? మీ అమ్మని తొందర పెట్టాలి. ఎవరిని తొందర పెట్టాలి? మీ తమ్ముడిని తొందర పెట్టాలి, మీ నాన్న తొందర పెట్టాలి, మీ మామని తొందర పెట్టాలి. అమ్మ, మన దేవుని బిడ్డలమైతే దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఎందుకు అంత అశ్రద్ధగా ఉంటున్నాం? అంతేనా? నువ్వేనా మీ యొక్క తమ్ముడిని మేలుకొల్పాలి, మీ యొక్క నాన్నని మేలుకొల్పాలి, మీ యొక్క అమ్మని మేలుకొల్పాలి. వాళ్ళు త్వరగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మాటలను వినడానికి దేవుని పైన ఆసక్తిని కూరుకొల్పాలి. అప్పుడే కదా వారిలో కూడా విశ్వాసం అనేది వస్తుంది. ఈరోజు నువ్వు వినేసిన తర్వాత రేపు మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ పిలిచేస్తారు, మళ్ళీ క్లాస్ వేసేస్తారు, గంట నిలబెట్టేస్తారు, ఆ వీడియో ఆన్ చేస్తారు, నన్ను కూడా ఆ వీడియోలో చూపించేస్తారు అనేసి ఏం చేస్తావు? నువ్వు ఉండిపోతే ప్రతి ఆదివారం కూడా కరెక్ట్గా 8-8:30 కల్లా ఇక్కడ ఎవరు నీ దగ్గర రాకపోయినా నువ్వు చర్చిలో ఉండాలి. అర్థమైందా? నీతో కూడా మీ తమ్ముడు చర్చిలో ఉండాలి. మీ అమ్మలకు ముందే చెప్పాలి, అమ్మ 10 గంటలకల్లా అన్నీ ముగించుకొని తెచ్చుకొచ్చేయండి అని ఏం చెప్పాలి? నువ్వే చెప్పాలి. మీ మామకి కూడా నువ్వే చెప్పాలి. అది ఎట్లా ఉన్నప్పుడు మనం ఏమవుతాం? ఒకరిని
దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి మనల్ని దేవుడు మోటివేషన్ చేస్తాడు, మనలో దేవుడు పని చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో ఆ నిర్ణయాన్ని నెరవేర్చడానికి దేవుడు మనతో పని చేస్తాడు. నువ్వు ఒక్కరే పని చేస్తావు అనుకుంటున్నావా? నువ్వు నేను పని చేయము, ఈ నరేష్ పని చేయడు, మనతో కూడా దేవుని పని చేస్తాడు. దేవుడు పని చేస్తే అవతల మనుషులు అంధకారం నుంచి బయటికి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక్కరినే పని చేస్తాననేసి ఇప్పుడు అనుకోకూడదు, మనతో దేవుడు పని చేస్తాడు. కాబట్టి మనం అంధకార సంబంధమైన అధికారుల నుంచి బయటపడ్డాము. దేవుడి మాట ఆజ్ఞ, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సమస్త జనులకి వెళ్ళి సువార్తని ప్రకటించండి. సమస్త జనులు ఎక్కడ ఉంటారు? మన చుట్టుపక్కలే ఉంటారు. ఎక్కడ ఉంటారు? మన చుట్టుపక్కలే ఉంటారు. మనుషులు ఎక్కడ ఉంటారు? మన బంధువులు, మన స్నేహితులు, మన ఊరు వారు, వీళ్ళే సమస్త జనులు. అంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు. నేను ఒకప్పుడు అంధకారంలో ఉండేవాడినే, అయితే దేవుని యొక్క మాటలు విన్నాను, దేవుడు నాకు గ్రహింపిచ్చాడు, మంచి మనసుని ఇచ్చాడు, దేవుని కొరకు బతకాలని ఆలోచన ఇచ్చాడు. కాబట్టి నేను దేవుని కొరకు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనే భావన అనేది మనలో పెరిగితే ఆటోమేటిక్గా దేవుడు మనతో కలిసి పనిచేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు మనతో కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళాడు. అప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచే మంచి అవకాశం దేవుడు నీకు కలిగించాడు. కాబట్టి ఆ కలిగించిన విషయాలని అనేక ఆత్మలని రక్షించడానికి పురుకొల్పబడాలి. కాబట్టి ఇంతవరకు మీరందరూ కూడా ఈ క్లాస్ నిన్నందుకు